హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎట్లా మంచిగా నేనైతే ఇగో జబ్బరాస్తున్నా అన్న. సో జబ్బరాస్తుందనా అంటే లాస్ట్ చెప్తా అన్న ఇది. సో ఏంటిది అంటే టాపిక్ వచ్చేసి తమ్నేల్ చూసి అన్న. సో దాని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంట్లో ఉన్న చిన్న ఇల్లు కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఏంటిగా అంటే నా పేరు దిలీప్. మీ అందరికి తెలిసిందే నేను ఒక యూట్యూబర్ అని. సో ఆ యూట్యూబర్ వెనకాల కూడా చాలా కష్టం ఉంది. సో చాలా బాధ ఉంది. ఏంటి కదా అంటే నేను పుట్టింది ఒకడన్నా, పెరిగింది ఒకడ, ఇప్పుడు ఉంటుంది ఒకడ. పుట్టింది వచ్చేసి మన కరీంనగర్ జిల్లా, ఇప్పుడు వచ్చేసి పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పుట్టిన. సో నా సొంతూరు మా అమ్మ వాళ్ళది, మా నాన్న వాళ్ళది. మా నాన్న వాళ్ళది వచ్చేసి మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఒకప్పుడు వరంగల్ జిల్లా, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా మారింది. సో ఆ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు చెప్పగాని సో ఆ గ్రామం సో వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి 20 years ఎబో అవుతుంది. నేను వచ్చి మా ఫ్యామిలీ వచ్చి సో స్టడీ పరంగా వచ్చిన, ప్లస్ ఇంకా జాబ్స్ కోసం మా ఇంట్లో వాళ్ళు పని కోసం అని వచ్చారు. అట్లనే నేను కూడా ఇక జాబ్ స్టడీ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్. అండ్ వచ్చేసి లాస్ట్ 6 years నుంచి నేను జాబ్ చేస్తున్నా, 6-7 years నుంచి. సో లాస్ట్ 6 months నుంచి జాబ్ ఖాళీ బంద్ చేసిన, 6-7 months నుంచి. ఎందుకంటే లాస్ట్ 3 years బ్యాక్ నేను జాబ్ చేసిన, కంటిన్యూ ఉండే. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో జాబ్ చేసిన. సో జాబ్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్లో లేదు, ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని అట్లా. ప్లస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటిది అంటే టైమింగ్ ఉండాలి, పర్టికులర్ టైమింగ్. పొద్దున ఏ టైంకి పోతామో చెప్పలేము, సాయంత్రం ఏ టైంకి వస్తామో చెప్పలేము. సో టైమింగ్ ఉంటుంది మనకు, 9 to 6 ఉంటుంది. సో ఎక్కడైనా 9 to 6 ఉంటుంది. సో ఒక్కోసారి ముందు వెళ్ళాల్సి ఉంటుంది, ఒక్కోసారి లేట్ రావాల్సి ఉంటుంది అట్లా. ప్లస్ ఇంకా యూట్యూబర్ని కాబట్టి నాకు అంత జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఇక పోయింది ఇక. ఎందుకంటే ఆల్రెడీ మా సార్ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి సో నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే. సో జాబా యూట్యూబా అంటే ఒక పరంగా నేను యూట్యూబ్ అనుకున్నా. సో అట్లా జాబ్ బంద్ చేసిన ఇక మొత్తానికే. ఇక మా వాళ్ళు వచ్చేసి ఏంటిగా అంటే ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి నేను స్ట్రగుల్ అవుతున్న విషయం ఏంటిగా అంటే పెళ్ళి 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 పెళ్ళి. నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావు? ఈ దోస్తులకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, తెలిసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పుట్టేస్తారు అంటే ప్రతి దానికి నేనేమనుకుంటా అంటే అరే జాబ్ ఉండాలి, మినిమం టు మినిమం ఒక 30,000, లేకుంటే సొంత ఇల్లు, లేకుంటే బిజినెస్ అనే ఉండాలి. మనకి ఏది లేనే లేదు, జాబ్ లేదు, పర్టికులర్ ఇల్లు లేదు, బిజినెస్ లేదు, మనకెందుకు అన్న ఆలోచన నాకు. అంతేగాని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక బాగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆమె వచ్చిన ఇప్పుడు ఏది కొనుక్క రావాలన్నా అని కష్టమే కదా. జాబ్ లేనిది ఎవ్వరు పిల్లలు కూడా ఇయ్యరు. సో అట్లా నేను లాస్ట్ ఫైనల్ ఏం చెప్పిన అంటే జాబ్ అంటే నేను చేయలేను, నాకు ఇంట్రెస్ట్ కూడా దబ్బింది మొత్తానికి. ప్లస్ ఇప్పుడు నేను చేయాలన్న జాబ్ చేసి పెళ్ళి చేసుకుందామన్నా అని మా వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, మా మమ్మీ మా డాడీ. అండ్ తెచ్చే భార్యని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అవుతారు ఇంట్లో ఉంటే. మనకు వచ్చే 15 to 20 వస్తే కావచ్చు, 25 ఇస్తారు కావచ్చు, 20 మ్యాక్సిమం. ఫస్ట్ పోతే ఎవరైనా 15-20 ఇస్తారు. సో ఆ 20కి ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి కిరాణం ఖర్చు, ఇంటి కిరాయి ఖర్చు, అవన్నీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కానీ మనకైతే కుదరదు. సో అట్లా నేను చెప్పిన, మా వాళ్ళకు చెప్పిన, అయినా కానీ నువ్వు పెళ్లి చేసుకో అని ఒక సిచ్యువేషన్స్కి అయితే తీసుకొచ్చారు మా డాడీ. సో ఒకసారికి బయటకు వెళ్ళిపోతే బెటర్, ఇవన్నీ ఎందుకు స్ట్రెస్ ఫీల్, నాకు యూట్యూబ్ వద్దు, నాకు ఏదొద్దు, బయటకు వెళ్ళిపోదాం అన్న ఒక ఆలోచన మీద ఉండే. సో ఆ ఆలోచనలు మొత్తం దాటుకొని ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్గా నేనేం చెప్పినా కదా అంటే ఇప్పుడు ఇంకొద్ది రోజులు అయితే ఫస్ట్ పేమెంట్ వస్తుంది అని నడుతుంటే, ఫస్ట్ పేమెంట్ సరే తీసుకోవచ్చు, ఫస్ట్ పేమెంట్ వస్తుంది వాళ్ళు నీకు పెళ్ళి చేస్తా అన్న సిచ్యువేషన్స్ వాళ్ళు వచ్చారు. అరే ఫస్ట్ పేమెంట్ రాని, కొన్ని రోజులు రాని అన్న ఆలోచన మీద నేనున్నా. సో నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ పేమెంట్ రావాలి, మా ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి. మా ఊర్లో మా ఇల్లులు పొలాలు అన్ని కోట్ల ఆస్తి వచ్చే అంత లేదు,
ఆ ఇల్లుని చూసిరు కదా, ఇప్పుడు 20 ఏళ్ళ కింద పోయింది ఇల్లు. అది ఇప్పుడు మొత్తం అడివి అయ్యి చెట్లు ఇట్లా లేచిపోయినాయి. మా డాడీ పోడు, మా మమ్మీ పోదు. పోతే మనే పోవాలి. నేను చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పోలేదన్న. ఎప్పుడో నా చిన్న ఉన్నప్పుడు అదేలానప్పుడు పోయినా. సో ఇప్పుడు మళ్ళా పోదాం, ఎట్లుంటుంది. అరే సిటీ వాతావరణం చూసి చూసి బోర్ కొడుతుంది. పొల్యూషన్కి మొత్తం మెంటల్ ఎక్కిపోతుంది. సో పల్లె వాతావరణం కూడా కొద్దిగా చూడాలన్న ఒక థాట్ నాకు ఉంది. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే అది అమ్మేసి ఇక్కడ కొనుక్కుందామన్నా ఈక కాదు కదా, తోక కూడా రాదని. ఎందుకు అక్కడనే ఉండాలి. సో ఫ్యూచర్లో మనకి పనికి వస్తుంది కావచ్చు అన్న థాట్. సో అట్లుంది. అండ్ ప్లస్ ఇంకోటి, ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ వస్తుంది. అట్లనే యూట్యూబ్లో ఒకవేళ పెళ్లి చేసుకున్నా నా భార్యని ఎక్స్ప్లోర్ చేయాలి, తనతో పాటు ప్రపంచాన్ని తనకు కూడా చూపించాలి. మా మమ్మీ నా ధైర్యం అనుకున్నా. సో నా ధైర్యానికి ఇంకో ధైర్యం యాడ్ అవుతుంది కావచ్చు అనుకుంటున్నా. అవన్నీ జరగడానికి కొంచెం టైం పడుతుంది అని మళ్ళీ ఒక ఆలోచన. అరే ఇవన్నీ జరుగుతాయా, నాతో పాటు వచ్చే వారి నాకు యూట్యూబ్లో హెల్ప్ చేస్తుందా, చెయ్యదా, చేస్తే ఎట్లా చేస్తుంది, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని మళ్ళీ ఇట్లా ఆలోచిస్తా. ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతా అంటే ఒక్కోసారిగా మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకు ఇవన్నీ చేయాల్సిన అవసరం అని మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది. జాబ్ చేసుకుందాం, పెళ్ళి చేసుకుందాం. జాబ్ అంటే మళ్ళా పెళ్ళి చేసుకోవాలి, ఖర్చులు పెరుగుతా ఉంటాయి. ఎందుకని వెల్ సెటిల్ కావాలంటే యూట్యూబ్ బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. సో మా వాళ్ళకు కూడా కన్విన్స్ చేసిన. సో ఫస్ట్ పేమెంట్ కోసం మా వాళ్ళు వెయిట్ చేస్తారు. పేమెంట్ పడుతుంది, నాకు పేమెంట్ పడుతుంది కానీ తక్కువ, అతి తక్కువ. అంటే డాలర్స్లలో చూపిస్తుంది కదా, పడుతుంది. యూట్యూబ్లో పేమెంట్ అయితే పడుతుంది కానీ ఇక బయటకు చెప్పలేను. అది మా వాళ్ళు ఏడ్ చేస్తారు. కొంతమంది ఉన్నారు, అరే ఇంక పేమెంట్ పడుతుంది కదా అని ఏడ్ చేస్తారు. కొద్ది రోజుల్లో ఫ్యూచర్లో చెప్తాను. సో ఎంత పడుతుంది ఏందన్నది ఇప్పుడైతే చెప్పా. సో నాకు వచ్చే భార్య నాకంటే ధైర్యవంతంగా ఉండాలి. సో నాకు సపోర్ట్ చేయాలి. అట్లనే నేను చేయని దానికంటే కొంచెం ఎక్కువ చదువుకుంటే నాకు కూడా, అరే మా ఇంట్లో కూడా ఒకరు నాకంటే పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారన్న ఆలోచన నాకు ఉంది. సో ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతా అంటే పెద్దగా ఉన్నది స్టోరీ. సో మరి మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంకేందుకు పెళ్ళి చేసుకోనా వద్దా, ఇప్పుడే చేసుకోనా తర్వాత చేసుకోనా, ఇంకా టైం ఉందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక షేర్ అవసరం లేదు, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటి కదా అంటే బోనాలు వస్తున్నాయి ఈ సండేనే. తర్వాత మన గణేష్ పండుగ వస్తుంది నెక్స్ట్ మంత్ అనుకుంటా. సో వీడియోలన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తా. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నేను మీ దిలీప్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.